ఒక విషయాన్ని మీరు గమనించారా? ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు ఫస్ట్ బెస్ట్ అవార్డును గెలుచుకున్న ఆర్టీసీ డ్రైవర్లు డ్యూటీలో చేరడానికి ముందు ఎంతో శిక్షణ పొందుతారు. వాళ్ళు బస్సు నడపడానికి మానసికంగా, శారీరకంగా ఫిట్ అని పరీక్షించి ధృవపరుచుకున్నాకే డ్యూటీలోకి అనుమతిస్తారు. డ్యూటీ టైమింగ్స్ కఠినంగా ఉంటాయని, ట్రాఫిక్ బాగా పెరిగిందని ఇలా కొన్ని కారణాలు చెప్పవచ్చు వాళ్ళు తమను తాము సమర్థించుకోవడానికి. ఏది ఎలా ఉన్నా బస్సును సమర్థవంతంగా నడపడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే 25 ఏళ్లకు పైగా తాము నడిపే బస్సుకు చిన్న స్క్రాచ్ కూడా పడనివ్వకుండా ఒక్క యాక్సిడెంట్ కూడా చేయని డ్రైవర్లు చాలామంది ఆర్టీసీలో ఉన్నారు. డ్యూటీకి వచ్చి బండి చెక్ చేసుకొని అంతా ఓకే ఉన్న తర్వాత బండి రోడ్డు మీద తీసుకొని వెళ్ళాలి. రోడ్డు మీద డ్యూటీ మీదనే కాన్సంట్రేషన్ పెట్టాలా. మైండ్ అటు ఇటు డైవర్ట్ చేయకుండా రోడ్ సేఫ్టీ, మన సేఫ్టీ, ప్యాసింజర్ సేఫ్టీ అదే ఆలోచన, అదే మైండ్లో పెట్టుకొని అదే డ్రైవింగ్ చేసి ఎంత డిస్టెన్స్ పెట్టి నడిపించాలి అదే డిస్టెన్స్ ప్రకారం మనం ఫాలో చేసుకొని నడిపించాలి. ఎప్పటికీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కంపల్సరీ అబ్జర్వేషన్ చేసుకుంటేనే మైరర్ అబ్జర్వేషన్ చేసుకొని డ్యూటీ చేయాలి. దానివల్ల మన మైండ్ కాన్సంట్రేషన్ ఏం లేకుంటే డైవర్ట్ చేయకుంటే డ్యూటీ హాయిగా చేసుకోవచ్చు. యాక్సిడెంట్ కాని పద్ధతి కాదు. మైండ్ డైవర్ట్ అయితేనే ఏదైనా తప్పు జరుగుతుంది. దానివల్ల ఎదుటిని కూడా లాస్ అవుతుంది, మనకు కూడా లాస్ అవుతుంది. కారణం అది మనం సరిగ్గా పోతుంటే మన మనసు మన డ్యూటీ అయిపోయిందాక మనం డ్రైవింగ్ మీద, స్టీరింగ్ మీద, బ్రేక్ మీద మనం ఉండాలి. పక్కకి వెళ్ళి బండి వస్తున్నది, ఈ బండి మన దాన్ని చూసుకోవద్దు, మనకు అవసరం లేదు. మన రూట్ ఒక్కటే ఉండాలి. బండి కట్లు కొట్టద్దు, బండ్లు రాసి చేయొద్దు, రాశిగా పోవద్దు. నువ్వు ఏ టైంలో పోయినా అదే పోతావు, ఎక్క రాశిలో పోయినా అదే టైం పోతావు. ఈ రెండే ఉంటాయి. ఎంత రఫ్గా పోయినా కానీ అదే టైం పోతావు. మనం స్లోగా పోయినా మంచిగా పోయినా అదే టైం పోతాం. టైం మాత్రం ఒకటే. ఎంత రఫ్గా పోతారు బ్రేక్ వేస్తారు, వెనక ఉన్న ప్రాబ్లం వస్తుంది, ముంగడ ఉన్న ప్రాబ్లం వస్తుంది. బస్సులో ఉన్న వాళ్ళు కూడా ముంగడికి వెనక జరిగిపోతుంది. అటువంటి వారిని చూసి ప్రతి ఆర్టీసీ డ్రైవరు స్ఫూర్తిని పొందడం ఎంతో మంచిది. అలాగే బైకులు నడిపేవారు కూడా హెల్మెట్ను ధరించడం, బైక్లో తమతో పాటు ఒక్కరిని మాత్రమే కూర్చోబెట్టుకోవడం తమ భద్రతకు చాలా ముఖ్యమని గ్రహించి బాధ్యతతో వ్యవహరించాలి. ఎందుకంటే మీ చిన్న పొరపాటు కారణంగా మీతో పాటు ఉన్నవాళ్లు బాధితులవుతారు. అంతేకాదు మీ ప్రాణానికి ఉండే రక్షణ చాలా తక్కువనేది గ్రహించండి. ఇక ఆటో డ్రైవర్స్ విషయం, వీళ్లను కంట్రోల్ చేయాల్సింది పూర్తిగా పోలీసులే. ఎందుకంటే ఆటో డ్రైవర్లలో ఎక్కువ మంది పేదవాళ్లు, అంతగా చదువుకోని వాళ్లు కాబట్టి ఆదాయం కోసమని ఈ రూల్స్, రెగ్యులేషన్స్ అంతగా పాటించారు. అందువల్ల వీళ్ల కోసమని కొన్ని ప్రత్యేకమైన చర్యలు చేపట్టి వాళ్లను సరైన మార్గంలో పెట్టాలి. సిగ్నల్ వ్యవస్థని ముందు బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి జిహెచ్ఎంసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. పోలీసు వారును జిహెచ్ఎంసి వారు కొంచెం నూతన తరహాలో ప్రజలకి, ముఖ్యంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ కలిగించాలనే దృష్టితోటి చూస్తే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుందేమోననే ఆలోచన వస్తుంటుంది నాకు. ఇక ఓవరాల్గా చూస్తే ఈ ట్రాఫిక్ నియమాలను అందరూ పాటించేలా చేయాలంటే అందుకు అత్యుత్తమమైన మార్గం డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే దశలోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని పెద్దలన్నారు కదా. ఇప్పుడు ఒక మెషిన్ ఆపరేట్ చేయడానికి ఒక పరిశ్రమలో వాడికి ఐఐటీనో లేకపోతే ఒక డిగ్రీనో ఉంటేనే వాడికి ఆ మెషిన్ ఆపరేషన్కి మనం అనుమతిస్తాం. మరి వాళ్ళ కార్లు ₹1 కోటి కార్లు ఉన్నాయి, 50 లక్షల కార్లు ఉన్నాయి. అంత విలువైన కార్ని కేవలం కార్ అంటే కారే కాదు, అది యంత్రమే కాదు, అది రోడ్డు మీద వస్తుంది. ఎంతోమంది పాదచారులు ఉంటారు, మిగతా వెహికల్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ప్రమాదం కలిగించేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ కార్ని వాడి చేతిలో పెడుతున్నాం. వాడికి ఉన్నటువంటి అర్హతలు ఏమైనా చూస్తున్నామా? వాడు కేవలం ఏ విలేజ్ నుంచో ఉద్యోగ నిమిత్తం కోసం సిటీకి వచ్చి లంచం ఇచ్చో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసో, లేదా నిజంగానే అరకొరగా కొంత డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ పొందుతున్నాడు. వాడికి జీవితం మీద ఉన్నటువంటి వాడికి ఉన్న పట్టు ఏమిటో మనకు తెలియదు, వాడికి ఉన్నటువంటి సామాజిక స్పృహ ఏమిటో మనకు తెలియదు. వాడి చేతిలో కారు పెట్టేసాం, వాడి ఇష్టానుసారంగా నడుపుతాడు. వెనక సీట్లో కూర్చున్న మనకు వాడు చేస్తున్నటువంటి ఎన్ని అవకతవకలు ఉన్నాయో కూడా గమనించే స్థితిలో మనం ఉండం.
వాడు రెడ్ లైట్ని దాటుతాడు, ఇంకొకరిని అనవసరంగా ఇబ్బంది పెట్టి వాడికి సైడ్ ఇవ్వకుండా సతాయిస్తాడు, పారచారులు అసలు లెక్క చేయడు. ఇన్ని తప్పులు చేస్తున్న వెనక్కి కూర్చున్నటువంటి ఆ ఓనర్కి ఇవన్నీ తెలియవు. ఈ రకమైనటువంటి ఈ లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి డ్రైవర్ అనేవాడికి కనీస విద్యార్హత ఉండాలి, వాడికి ఇన్ని నెలల ట్రైనింగ్ ఉండాలి అని స్థిరీకరిస్తే, ఆ రూల్స్ కానీ మార్చి ఆ పటిష్టంగా చేస్తే ఆ వ్యవస్థని, బాగా సామర్థ్యం ఉన్నవాడికే లైసెన్స్ వచ్చే రోజులు వస్తే ఫస్ట్ ఒక సమస్య తీరుతుంది. అంటే మనం ఈ దేశ పౌరులుగా మన కనీస బాధ్యత ఏమవుతుందంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడం అనేది ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. అంటే మనం వేరే వాళ్ళ హ్యూమన్ రైట్స్ని గుర్తించడం అది అని నేను భావిస్తాను. ఎందుకంటే మీరు ఫర్ ఇన్స్టెన్స్ సిగ్నల్ పడింది, మీరు సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతే తప్పకుండా మీకు డేంజర్ ఉంటుంది. మీరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తే దాదాపు 99% మీ సేఫ్టీ అష్యూర్డ్ ఉంటుంది. అది మీరు గ్రహించాలి, అది గుర్తించాలి కూడా. రెండవది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడం అనేది మీలో డిసిప్లిన్ కూడా బాగా తీసుకొస్తుంది. మీ లైఫ్లో కానివ్వండి, ఇదంతా ఒక లైఫ్ స్టైల్గా మారిపోయి అది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు దేశ పౌరులుగా మీరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అది మీకు మేలు చేస్తుంది. ప్లస్ ఇతరులు కూడా వాళ్ళ హక్కులని కాపాడే విధంగా ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ సరైన ప్లేస్లో పార్కింగ్ చేయడం, సరైన స్పీడ్లో నడపడం, ఓవర్ స్పీడింగ్ చేయకపోవడం, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే నడపడం, లేకపోతే కరెక్ట్ టైంలో మీ వెహికల్ రెన్యూవల్స్ కానివ్వండి, ఇవన్నీ లైఫ్ ట్యాక్స్లు కట్టడం, ఇవన్నీ కూడా ఫాలో చేయడంతో మీరు కూడా డిసిప్లిన్డ్ సిటిజన్గా ఉంటారు. సో దాంతో ఏమవుతుందంటే మీకు కూడా దేశం పట్ల ఒక బాధ్యత ఏదైతే ఉంటుందో అది కూడా ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది. ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులు ఈ బాధ్యతను తీసుకొని రోడ్డు మీదకు వచ్చే ప్రతి వాహనాన్ని, దాన్ని నడిపేవారిపైన ప్రత్యేక నిఘా ఉంచి ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడినప్పుడు ఈ ట్రాఫిక్ నియమాలను అతిక్రమించడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడే ఈ నరసింహాలు అదృశ్యమవుతారు.